అసలు మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాం. మనం నిజంగా చెప్పాలంటే చాలా అదృష్టవంతులం. ఎందుకంటే బయటికెళ్తుంటే ఒక కాళ్ళు లేని వాళ్ళని, కళ్ళు లేని వాళ్ళని, చెయ్యలేని వాళ్ళని చాలామందిని చూస్తూ ఉన్నాం. వాళ్ళతో పోల్చితే మనం చాలా గ్రేట్. ఎందుకంటే మనకి కాళ్ళిచ్చాడు, చేతులిచ్చాడు, కళ్ళిచ్చాడు, అన్ని అవయవాలు దేవుడు మంచిగా ఇచ్చాడు. సో, పుట్టుకతోటే అన్ని అవయవాలు కూడా మంచిగా ఉండి పుట్టడం వేరు. అలా అవయవాలు కోల్పోతూ పుట్టడం వేరు. అంగవైకల్యంతో పుట్టిన వాళ్ళు లైఫ్ లాంగ్ బాధపడతారు. వాళ్ళ బాధను మనం కూడా తీర్చలేము. కాబట్టి మనకి డబ్బు లేదని, అది లేదని, ఇది లేదని చెప్పి బాధపడొద్దు. ఫస్ట్ మనకి ఆరోగ్యంగా మనల్ని అన్ని అవయవాలు కూడా శుభ్రంగా ఉండేటట్టు దేవుడు మనకి జన్మనిచ్చాడు కాబట్టి మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలి. పైన కనిపిస్తుంది చూసారా ఈ ఫోటోలో అబ్బాయికి పుట్టుకతోటే కళ్ళు లేవు. కళ్ళు కనబడవన్నమాట. సో, ఫస్ట్ టైం కళ్ళజోడు పెట్టుకుని కళ్ళు కనబడిన తర్వాత ఆనందం చూడండి ఎంత బాగుందో.